వరంగల్ నీటిలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. అదేంటంటే హనుమాన్ చాలీసా చదువుతున్న విద్యార్థుల్ని అక్కడ ఉన్నటువంటి వార్డెను అట్లాగే ఏవైతే నెట్టు అధికారులు ఉన్నారో అధికారులు అడ్డుకోవడం జరిగింది. ఎందుకు అడ్డుకున్నారంటే నిజానికి అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం అనేది ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నారు విద్యార్థులు, వాళ్ళ రూమ్లలో చదువుతూ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రంజాన్ సందర్భం నేపథ్యంలో ఉద్రిక్తత జరగకుండా ఉండేందుకని వార్డెన్ వాళ్ళు వచ్చి మీరు రూమ్లోనే చదువుకొని బయటికి రావద్దు, బయటికి వినిపించద్దు హనుమాన్ చాలీసా పారాయణం అని వాళ్ళకి చెప్పడం జరిగింది. విద్యార్థులకి ఆ నెట్లో చదువుకుంటున్నటువంటి ఆ విద్యార్థులు హనుమాన్ చాలీసా వద్దనడానికి మీరెవరు అని వాళ్ళు ఏకంగా బయటకు వచ్చి వరండాల మీద సౌండ్ బాక్సులు పెట్టి మరి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రారంభించారు. సో దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పర్మిషన్ లేకుండా యూనివర్సిటీ ఎన్ఐటి పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా హనుమాన్ చాలీసా పారాయణం చదువుతారనేది కొంత వార్డెన్ వాళ్ళు అధికారులు అబ్జెక్షన్ చెప్తే వీళ్ళు చేస్తున్న పోరాటాన్ని దిగారు, ధర్నాకు దిగారు. చివరికి వీళ్ళ ధర్నాకు దిగి వచ్చినటువంటి నెట్ అధికారులు కావచ్చు, డీన్ కావచ్చు, ఏకంగా ఆయనే హనుమాన్ చాలీసాకు పర్మిషన్ ఇచ్చి హనుమాన్ చాలీసా పారాయణంలో ఆయన్నే కూడా పాల్గొన్న విజువల్స్ మన దగ్గరికి వచ్చాయి. చూద్దాం ఒకసారి. లాస్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూడా ఈ పారాయణంలో పాల్గొనడం ఇక్కడ గొప్ప విషయంగా చెప్పవచ్చు. సో హనుమాన్ చాలీసా చదువుతుంటేనే 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక రకమైన గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి హనుమాన్ చాలీసా నిట్టు వరంగల్లో హనుమాన్ చాలీసాను కొంతమంది ఆపడం, చివరికి నిట్టు అధికారికంగా పర్మిషన్ ఇచ్చి ఆ పర్మిషన్లో చివరికి డైరెక్టర్ కూడా పాల్గొనడం ఇక్కడ గొప్ప విషయంగా చెప్పవచ్చు. మనం ఇక చూడొచ్చు నిట్ డైరెక్టర్. నిట్లో అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికోసం అక్కడున్న ఓ స్టూడెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హనుమాన్ చాలీసా పారాయణాన్ని అక్కడున్న వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్పారు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. అక్కడున్న వ్యక్తితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. మీరు నెట్లోనే చదువుతారా? అవునండి. ఏంటి అసలు హనుమాన్ చాలీసా పారాయణం ఇష్యూ ఏంటి అసలు? మేము ఒక 1-2 సంవత్సరాల నుంచి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాం అండి. ఓకే. సో చేయడం ద్వారా సడన్ గా కొంచెం ఒక బ్లాగ్ చేసి లైక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ కొంచెం ట్రెండ్ అయింది. ఓకే. సో ట్రెండ్ అయిన తర్వాత ఏమైందో తెలీదు, కానీ ఫ్యాకల్టీ వాళ్ళు ఆ రోజు ట్యూస్డే ఈవినింగ్ వచ్చి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఓకే. సో ఆ రోజు కరెక్ట్ రీజన్ చెప్పలే, కానీ మీకు స్కిప్ అయ్యో చేయకండి అందరు వెళ్ళిపోండి అని చెప్పారు. సో ఆ రోజు రెగ్యులర్ గా జరగాల్సిన పారాయణం ఆ రోజు జరగలేదు. ఓకే. ఎన్ని రోజుల కింద ఇది? ఇది సుమారు 1 వారం రోజులు, అంటే ఫిబ్రవరి 17th అని నేను చూస్తాను. అవునవును. ఓకే. అంటే వాళ్ళ ఆబ్జెక్షన్ ఎందుకు చెప్పారు అనేది స్పష్టంగా చెప్పలే, కానీ మీరు హనుమాన్ చాలీసా పారాయణం చదవద్దని చెప్పారు అంతే. ఇప్పుడైతే చేయకండి, మీరు అందరు వెళ్ళిపోండి, వాళ్ళ రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోండి, ఇక్కడ చేయొద్దు అన్నట్టు చేశారు. దాని తర్వాత మళ్ళీ ఎందుకు అలా జరిగిందని మళ్ళీ మెయిల్స్ రాయడం, స్టూడెంట్స్ అందరూ మళ్ళీ కొన్ని వీడియోస్ తీసి మన సోషల్ మీడియాలో పెట్టడం, సో అలా జరిగింది. దాని తర్వాత మళ్ళీ డీన్ సార్ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళడం, దీనిపై మాట్లాడడం, ఎందుకు ఆపేసారు మాట్లాడితే వాళ్ళు ఆలోచించి ఒక రూమ్ అనేది అలొకేట్ చేశారు. మళ్ళీ సోషల్ మీడియా ప్రెషర్ వల్లనో దేనివల్లనో తెలియదు, కానీ ఓకే అక్కడైతే మనకి స్టూడెంట్స్ అందరినీ పిలిచి మాట్లాడారు, ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరిగింది ఇష్యూ అనేది చూస్తే ఒక రూమ్ సపరేట్ హాస్టల్ బయట ఒక రూమ్, పెద్ద రూమ్ ఇచ్చి అక్కడ పారాయణం చేసుకోమని చెప్పారు. సో దాని తర్వాత ఆ రోజు మళ్ళీ ట్యూస్డే అంటే లాస్ట్ ట్యూస్డే మొత్తం మంచిగా శుభ్రం చేసి అక్కడ పారాయణం చేయడం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్ లాగా డైరెక్టర్ సార్, డీన్ సార్ వాళ్ళు కూడా వచ్చారు. ఓకే. అంటే మీరు ముందు ఎవరైతే ఆబ్జెక్షన్ చెప్పే కంటే ముందు మీరు రూమ్లో చేసుకున్నారా, బయట ఇతరులకు డిస్టర్బ్ అయ్యేలా వరండాలో చేసుకున్నారా? ఇతరులకు డిస్టర్బ్ అని కాదు, ఎంతసేపు ఉంటుంది హనుమాన్ చాలీసా పారాయణం? 10-15 నిమిషాలు ఉంటుంది. అవునవును. హాస్టల్లో జరిగే వేరే సౌండ్లు, వేరే క్రికెట్ ఆడుతుంటారు హాస్టల్లో. అవును. లైక్ అలానే ఒక 10-15 నిమిషాలు మనం ఎక్కడ అంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏముండదు,
ఒక ఓపెన్ ప్లేస్ హాస్టల్లోనే ఫ్లోర్లో ఓపెన్ ప్లేస్లో చేసేవాళ్ళం. ఓకే. ఒక ఫోటో పెట్టుకొని అక్కడనే 7:15కి స్టార్ట్ అయ్యేది, 7:30 7:45 వరకు వెళ్ళిపోయేది. ప్రసాదం ఇచ్చేసి వెళ్ళిపోయేది. అలా ఓకే. మొత్తానికి మీరు చేసిన మెయిల్లు పెట్టడం కావచ్చు, వీడియోలు చేయడం కావచ్చు, కొంత ప్రెషర్ మీరు చేసిన ఒత్తిడి వల్ల మీకు నెట్ అధికారులు కావచ్చు, డీన్ కావచ్చు, అట్లా డైరెక్టర్ కావచ్చు, ఎటకలకు పర్మిషన్ ఇచ్చి వాళ్ళే పారాయణానికి ఒక ప్లేస్ కేటాయించడం అనేది ఎట్లా చూస్తున్నారు మీరు? అవును, చాలా సంతోషంగా చెప్పాలంటే. ఓకే, అంటే ఒక చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా చెప్పాలంటే, స్టూడెంట్స్ కానీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఓన్లీ ఒక 5 మెంబర్స్ స్టూడెంట్స్ పట్టించుకొని మిగతా వాళ్ళు పట్టించుకోకపోతే దీన్ని ఇంత ఫాస్ట్గా రిజాల్వ్ చేసేవాళ్ళు కాదు కావచ్చు. ఓకే. ఓకే. సో మంచి ఇంపాక్ట్ మంచి పని కాబట్టి అందరికి స్టూడెంట్స్ అందరికి ఉపయోగపడుతుంది. మళ్ళీ వాళ్ళే స్పెషల్గా రావడం కూడా మంచిగా అనిపించింది. చీఫ్ గెస్ట్ లా రావచ్చి దాన్ని ఇంకా సపోర్ట్గా చేయడం. ఓకే, మంచి పని ఇంకా కంటిన్యూ చేయండి, మేము కూడా ఎంకరేజ్ చేస్తాం అన్నట్టు ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. సో ఏంటంటే మనకు యూనివర్సిటీల్లో గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటి మాదక ద్రవ్యాలతో యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తులను నాశనం చేసుకుంటుంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది నీట్ వరంగల్లో. చివరికి విద్యార్థులు తెచ్చినటువంటి ఒత్తిడి వీళ్లకు ఒకరో ఇద్దరో ఏదో కావాలని హనుమాన్ చాలీసా చదవడం కాదు, వందలాది మంది విద్యార్థులు వాళ్ళ ఇష్టంతో హనుమాన్ చాలీసా చదువుతున్నారు, కొంత భక్తి శ్రద్ధలతోని హనుమాన్ చాలీసా చదువుతున్నారు అనే విషయాన్ని గుర్తించినటువంటి నిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, డీన్ కావచ్చు, అట్లాగే డైరెక్టర్ కావచ్చు, వాళ్ళే స్పందించి ఒక రూమ్ కేటాయించి ఆ రూమ్లో హనుమాన్ చాలీసా పారాయణం కోసం స్థలం కేటాయించడం, హనుమాన్ చాలీసా పారాయణంలో డైరెక్టరు, డీన్ వీళ్ళంతా పాల్గొనడం అనేది ఒక మంచి శుభపరిణామం. నిజానికి నిట్ వరంగల్లో జరుగుతున్నటువంటి హనుమాన్ చాలీసా పారాయణం లాంటి ఈ కార్యక్రమం అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హనుమాన్ చాలీసా పారాయణం వల్ల భక్తి శ్రద్ధలతో పాటు ఒక కమ్యూనిటీ కూడా, ఒక ప్రోగ్రాంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఒక ప్రోగ్రాంలో అందరు కలవడం, 15 నిమిషాలైనా అందరూ ఒక చోట కలచడం, మాట్లాడుకోవడం, ధర్మం వైపు నిలబడటం అనేది గొప్ప విషయంగా చెప్పొచ్చు. సో ఇది నిట్ వరంగల్లో హనుమాన్ చాలీసా పారాయణకు సంబంధించినటువంటి టాపిక్. ఈ టాపిక్ మీద మీరు మీ కామెంట్స్ కింద తెలియజేయండి. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. निज मनौ गुरु सुधारि वरणौ रघुवर विमल जसु जोदाय लखन सीता सहित हृदय बसौ सुरभूप दारुणं नव कण्डलोचन विलास चंदन शेष मुनि मनरंजनम सर्वदे पदे जय श्री राम जय श्री राम.